యాక్సిడెంట్ అయిన చక్రి తల్లిని కాపాడినటువంటి మహాలక్ష్మికి చక్రి తల్లి ద్వారా తెలిసిన గుండె పగిలే నిజం. ఇదంతా ఎలా జరిగిందో మొత్తానికి వీడియో ద్వారా చూద్దాం. ఇక చక్రి మహాలక్ష్మి అయితే విడాకుల గురించి ఆలోచన చేస్తారు. కాకపోతే విడాకులు తీసుకోవటానికి ముందు నీకు పెళ్లి చేస్తున్నటువంటి పోలీసుల్ని అడగాలి. ఎందుకంటే ఏ ఆధార్ కార్డు లేకుండా, ఏ ప్రూఫ్ లేకుండా నీకు ఎలా మ్యారేజ్ చేశారు అని చెప్పేసేసి లాయర్ అయితే అడుగుతాడు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక మహాలక్ష్మి అయితే అది కాదు సార్ అని చెప్పి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పట్లో నువ్వు విడాకులు అది ఇది అని చెప్పని ఏమీ ఆలోచించుకో, ఎందుకంటే నీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు. అండ్ పోలీసులు ఎలా చేస్తారు, వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఎలా చెల్లుతుంది, ఇదంతా తర్వాత విషయం అని చెప్పి మాట్లాడతాను. ఇక తర్వాత ఈలోపు చక్రి అయితే కానిస్టేబుల్ తోటి కాల్ చేయించి ఇక మహాలక్ష్మికి విడాకుల గురించి ఆలోచన చేయకండి అని చెప్పిస్తాడు. అలా చెప్పించడంతో ఇక మహాలక్ష్మి అన్ని రకాలుగా బ్లాక్ అయిపోతున్నాను అని అర్థం చేసుకుంటుంది. ఏం చేయాలో తెలియట్లేదు నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అనుకుంటున్నటువంటి మహాలక్ష్మికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ డివోర్స్ అనేది తీసుకోవాలంటే నేను ఫస్ట్ చక్రిని ఒప్పించుకోవాలి. తను కనుక ఒప్పుకుంటే ఈ డైవర్స్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది అని చెప్పి చక్రి వైపు నుంచి మాట్లాడటం మొదలు పెడుతుంది. ఇక చక్రితోటి మాట్లాడుతుంది. చూడు చక్రి, మన ఇద్దరి జీవితం ఏంటి అనేది మనకి బాగా తెలుసు. నువ్వేంటో నేనేంటో కూడా మనకి తెలుసు. సో నేనైతే ఒక ఆస్పెక్ట్ తోటి నా ఇంట్లోంచి బయటకు వచ్చాను. కాకపోతే నేను నిన్ను హెల్ప్ అడిగాను. ఆ హెల్ప్ కాస్త ఇప్పుడు నేను పూర్తిగా ఇరుక్కుపోయే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ఇందులో నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు అని చెప్పేసి అంటూ ఉంటే, నేనే హెల్ప్ చేయగలను మహాలక్ష్మి గారు అని అనేసరికి, అవును నువ్వు మాత్రమే నాకు హెల్ప్ చేయగలవు, ఎందుకంటే నువ్వు నా నుంచి విడిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఒప్పుకుంటే ఖచ్చితంగా మనకి డివోర్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం నా నుంచి విడిపోవటానికి ఓకే చేస్తున్నాను అని చెప్పి లాయర్ దగ్గర కానీ పోలీసుల దగ్గర కానీ చెప్పు. తను చదువుకోవాలనుకుంటుంది, తన లైఫ్ని తను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటుంది అని చెప్పేసి నువ్వే కన్విన్స్ చేసి జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా చేయాలి అని అంటుంది. మహాలక్ష్మి గారు, మీరు నన్ను ఇరకాటంలో పెట్టేస్తున్నారు అంటే ఏంటి నీ ఉద్దేశం? ఎప్పటికీ నన్ను ఇక్కడే ఉంచేద్దాం అనుకుంటున్నావా? ఎప్పటికీ నన్ను నీకు భార్యగా చేసుకుందాం అనుకుంటున్నావా అని అంటుంది. అలా అని కాదండి, నేను చెప్పేది మీరు ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. నా స్వార్థంతో నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మీరు డైవర్స్ తీసేసుకుంటారు, ఆ తర్వాత మీ నాన్న మళ్ళీ తీసుకువెళ్ళి ఆ పిలకగాడికిచ్చి పెళ్లి చేయడా? పోనీ ఆ పిలకగాడు కాకపోతే మరో ఎలకగాడికిచ్చి చేస్తాడు, అంతే తప్ప మీకు పెళ్లి చేయటం అయితే మానడు. మీ నాన్నకి మీరు జాబ్ చేయటం ఇంకొకటి ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు నాతో డైవర్స్ తీసుకోవటం వల్ల మీ ఆస్పెక్ట్ ఎక్కడ కంప్లీట్ అవుతుంది? అసలు మీరు ఆలోచించినటువంటి. ఇక అలా మాట్లాడుతున్న చక్రి మాటలకు మహాలక్ష్మి అయితే, సరే అయితే నువ్వు అంటున్నట్టుగా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి నువ్వు నాకు మాట ఇవ్వగలవా, చెప్పగలవా ఆ విషయాన్ని ఖచ్చితంగా అని చెప్పని అనేసరికి, అవును నేను చెప్పగలను, మీరు ఇక్కడ ఉండడం వల్ల నేను హ్యాపీగా ఉన్నానని చెప్పగలను మహాలక్ష్మి గారు అని అంటాడు. ఓహ్, నువ్వు హ్యాపీగా ఉన్నావు, కానీ నేను హ్యాపీగా లేను. ఎందుకంటే నేను ఇంటి నుంచి వచ్చేసిన నా ప్రాస్పెక్ట్ వేరు, కానీ ఇక్కడ జరుగుతోంది వేరు. నేను పూర్తిగా ఈ ఇంటి ఇల్లాలిగా మారిపోతున్నాను చక్రి, నీకు అది అర్థం కావట్లేదు. నేను ఒక మంచి ఉద్యోగం సాధించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పేసి నేను ఇంటి నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ పిలకగాడిని చేసుకుని ఉంటే ఎలా అయితే నా లైఫ్ ఉండేదో, ఇప్పుడు నేను ఇక్కడ లీడ్ చేస్తుంది కూడా అదే లైఫ్ అయిపోయింది కదా అని చెప్పని అనేసరికి, అంటే ఇప్పుడు ఏమంటారు అంటే, నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉంది, నాకు ఎలా అయినా సరే నువ్వు విడాకులు ఇచ్చేసి నన్ను బయటకు పంపించేయి అని చెప్పని అంటుంది. సరే అలాగే మహాలక్ష్మి గారు, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి. ఎందుకంటే మీ మట్టుకు మీరు వచ్చారు, మీ మట్టుకు మీరు వెళ్ళిపోతారు, కానీ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ ఫేస్ చేయవలసింది నేను, ఇంట్లో వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసింది నేను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం నాకు కొంచెం టైం ఇవ్వండి అని అంటాడు. సరేనండి అయితే అని చెప్పేసి ఇక మహాలక్ష్మి అయితే అంటుంది. ఇక అన్న తర్వాత చక్రి ఆలోచిస్తూ ఉంటాడు.
ఏమాత్రం కొంచెం ఛాన్స్ ఇచ్చినా మహాలక్ష్మి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి అలాంటి మహాలక్ష్మిని నేను ఇప్పుడు పంపించేసుకుంటే నాకు ఒరిగేదేముంటుంది, వచ్చేదేముంటుంది? సో ఎట్టి పరిస్థితుల్లో తను వెళ్లకుండానే నేను చూసుకోవాలి అని అంటూ చక్రి లాంగ్ ట్రిప్ ఏదన్నా ఉంటే చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళ ఓనర్ని అడుగుతాడు. లాంగ్ ట్రిప్ ఉంది చక్రి, ఒక 5 రోజుల ట్రిప్ ఉంది, వెళ్ళరాగలవా అంటే తప్పకుండా వెళ్తాను అంటూ మహాలక్ష్మి గారు మీరు ఇంట్లోనే ఉండండి, నేను చిన్న ట్రిప్కి వెళ్ళేసి వస్తాను, వచ్చాక మనం మాట్లాడుకుందాం అంటాడు. అలాగే అయితే అని చెప్పి అంటుంది మహాలక్ష్మి. ఇక చక్రి వెళ్ళిపోతాడు. మాధవ అయితే ఏమైందమ్మా అంటే నాకు విడాకులు కావాలని అడిగాను పెద్ది అంటుంది. అవునా, మరి వాడేమన్నాడు అంటే ఆలోచించుకోవడానికి టైం ఇమ్మంటున్నాడు పెద్ది అని చెప్పని అంటుంది. పోనీలమ్మా, నువ్వు అడిగినట్టుగా వాడు విడాకులు ఇచ్చేశాడు అంటే నువ్వు హ్యాపీ కదా, ఇక నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీ నాన్న చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవచ్చు అంటే నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు పెద్ది, నేను ఎలా అయినా నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను అని చెప్పేసేసి అంటుంది. సరే అయితే అంటాడు. ఇక మాధవ్ అయితే అయిపోయిన తర్వాత 1 రోజు 2 రోజులు చూస్తుంది. చక్రి రాడు. ఏమైంది పెద్ది, చక్రి ఎందుకు రాలేదు అంటే నేను అదే వాడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆఫీస్కి కాల్ చేసి అడిగితే 5 డేస్ ట్రిప్ వెళ్ళాడు, ఛార్జర్ ఇంట్లోనే మర్చిపోయాడట అని చెప్పి చెప్తారు. ఆ విషయాన్ని మాధవ మహాలక్ష్మికి చెప్పేసరికి సరే పెద్ది అయితే నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి మహాలక్ష్మి గుడికి బయలుదేరుతుంది. ఇక అలా బయలుదేరినటువంటి మహాలక్ష్మి గుడికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రదక్షిణాలు చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత బయలుదేరి ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్దావిడ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది. తలకు గట్టి దెబ్బ తగిలి, బలంగా తగిలిన దెబ్బ వల్ల రక్తం ఓడుతూ ఉంటుంది. దెబ్బతో మహాలక్ష్మి గబగబా వెళ్ళి ఆవిడ్ని లేపి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళి మహాలక్ష్మి జాయిన్ చేసిన తర్వాత ఆవిడ స్పృహలో లేదని, 2-3 రోజులైనా పట్టొచ్చు అని, ఏదో విషయంలో తను బాగా టెన్స్ అయిందని చెప్తారు డాక్టర్స్. సరేనని చెప్పి ఇక డైలీ వెళ్ళి మహాలక్ష్మి ఆవిడని చూసుకుంటూ ఉంటుంది. 3వ రోజు తను స్పృహలోకి వస్తుంది. అలా వచ్చినటువంటి తన్ని మీరు ఎక్కడుంటారు, మీ ఇల్లు ఎక్కడా, మీ వాళ్ళెవరు, వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను చెప్పండి అని చెప్పని అంటే నాకు నువ్వేమడుగుతున్నావో తెలియట్లేదు అంటుంది. కాదండి, మీ వారు, మీ పిల్లలు, మీ ఇల్లు ఇవన్నీ ఎక్కడో చెప్పండి, నేను వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని చెప్తాను అని అంటుంది. నువ్వు చెప్పడానికి నాకెవరున్నారని అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరున్నారని ఏంటి, మీ వాళ్ళెవరు మీకు లేరా అంటే మా ఇంటికే బయలుదేరాను, కానీ మా ఇల్లు నేను మర్చిపోయాను అంటూ ఉంటుంది. అవునా, మరి ఇన్నేళ్ళు ఎక్కడున్నారు అని అడిగేసరికి ఒకరి దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ నేను ఎక్కడికో వెళ్ళిపోయాను, ఒక ట్రైన్ ఎక్కాను, ఆ ట్రైన్లో ఎంత దూరం వెళ్ళిందో ఏమో తెలీదు, అలసిపోయి పరిగెత్తి ఆ అలసటికి నిద్రపోయాను. తీరా చూస్తే ఎక్కడో ఆగింది ఆ ట్రైన్, భాష తెలీదు, అక్కడున్న వాళ్ళు ఎవరూ తెలీదు. దిగాను, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావటానికి ఇంకో ట్రైన్ ఎక్కాను. అలా చాలా ఊర్లు తిరిగాను, కానీ నా ఊరు నేను రాలేకపోయాను. అలా రాలేకపోవడంతో పాటు అసలు నేను ఎవరినో కూడా నేను మర్చిపోయే పరిస్థితికి వచ్చేసాను అని అంటే, మరి ఇప్పుడు ఇక్కడే మీ ఇల్లని మీకెలా తెలుసు అంటే గుర్తొచ్చింది, ఈ స్టేషన్లో దిగిన తర్వాత నేను ఎక్కింది ఇదే స్టేషన్లో అని గుర్తొచ్చింది అని అంటుంది. అవునా, సరే అయితే అంటూ ఉండగానే చక్రి లోపలికి వస్తూ ఉంటాడు. ఎప్పుడొచ్చాడు ఈ మహానుభావుడు అనుకుంటూ నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చానండి, మీరు ఎవరికో సహాయం చేశారని, హాస్పిటల్లో ఉన్నారని అన్నయ్య చెప్పాడు, అందుకే వచ్చాను అని అంటూ ఉంటే ఒక ఆవిడ పడిపోయింది, దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే తీసుకొచ్చి జాయిన్ చేశాను, 3 రోజులు స్పృహలోనే లేరు, ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వస్తే వాడితో మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్తుంది. అలా చెప్పేసరికి ఇక చక్రి అయితే అవునా సరేనండి అయితే ఆవిడ దగ్గరికి వెళదాం పదండి అని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను అంటూ చక్రి అయితే ఇక వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఆవిడ్ని చక్రి చూచాయిగా గుర్తుపడుతూ ఉంటాడు. కానీ అవునా కాదా అనేది డౌట్. ఈవిడ్ని చూస్తుంటే నాకెవరో గుర్తొస్తున్నారండి, ఎవరు అనేది మాత్రం నేను పక్కాగా చెప్పలేను అనేసరికి, ఎవరు అనేది పక్కాగా చెప్పలేకపోతే ఎవరు గుర్తొస్తున్నారో ఎలాగొకలాగా గుర్తు తెచ్చుకోండి. ఏమో ఆవిడ కూడా తన ఇంటికి వెళ్ళాలని ఇక్కడికి వచ్చారు, కానీ ఆవిడ ఇల్లు ఎక్కడుందో తన వాళ్ళెవరో కూడా ఆవిడకి గుర్తులేదంటున్నారు అంటూ ఉంటే అవునా, మాధవన్నయ్య చూస్తే ఏమైనా గుర్తుపడతాడేమో చూద్దామండి అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక మాధవ్కి ఫోన్ చేసి
అన్నయ్య ఒకసారి హాస్పిటల్కి రా అని చెప్పని అంటాడు. అనేసరికి హాస్పిటల్కి వస్తాడు మాధవ. అలా వచ్చినటువంటి మాధవ ఎక్కడరా ఏ రూమ్ అంటే రూమ్ నెంబర్ చెప్తాడు చక్రి. ఇక వచ్చి నిదానంగా లోపలికి వస్తున్నటువంటి మాధవకు ఎదురుగా కనిపిస్తున్న తన తల్లి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి అమ్మ ఇక్కడుంది అనుకుంటూ మాధవ్ అయితే లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మా అని పిలిచేసరికి మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చక్రి అయితే అమ్మే కదన్నయ్య అనగానే అవును అమ్మే అని చెప్పని అంటాడు మాధవ. ఎస్, నిజంగానే నాకు డౌట్ వచ్చింది అమ్మా కాదా అని చెప్పి. నాకు మైండ్లో పూర్తిగా ఆవిడ చిత్రం గుర్తుకురాక కంగారు పడుతూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసావు. దాంతో ఇక చక్రి అమ్మని ఇన్నేళ్ల తర్వాత ఇలా చూస్తాను అనుకోలేదు. అమ్మ చనిపోయిందని చెప్పి కదా తాయారత్త ఎప్పుడు కూడా నాన్నని తిడుతూ ఉంటుంది. అందుకే నాన్న జైలుకి వెళ్ళాడు అంటారు కదా. ఇదేంటన్నయ్య, అమ్మ బ్రతికే ఉంది కదా, మరి ఇన్నాళ్ళు ఎక్కడున్నట్టు అంటూ ఉంటే వెయిట్ అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ మీరు చూస్తుంది మీ అమ్మగారినా అంటుంది మహాలక్ష్మి. అవునమ్మా, ఆవిడే మా అమ్మగారు అని చెప్పి మాధవ అంటాడు. మీరు నాకేం గుర్తుకు రావట్లేదు అంటే ఒక్క నిమిషం అమ్మా అంటూ కేశవకి ఫోన్ చేసి మన ఇంట్లో మన చిన్నప్పటి ఫోటో ఉంది కదా, అర్జెంటుగా అది తీసుకుని హాస్పిటల్కి రా, కన్నాని కూడా తీసుకురా, ఆయన ఉంటే ఆయన కూడా తీసుకురా అంటాడు. ఇక అంతలోనే కేశవ చిన్నప్పటి ఫోటో తీసుకుని హాస్పిటల్కి వస్తాడు కన్నాని తీసుకుని. నారాయణకు కూడా అక్కడికి రమ్మని చెప్తాడు. ఇక కన్నా కేశవని చూసి తను అలాగే ఉండిపోతుంది. అన్నయ్య ఎవరు, ఫోటో ఎందుకు తీసుకురమ్మన్నావు అంటే ఒక నిమిషం ఆగండిరా అంటూ ఫోటో తన చేతికిచ్చి వాళ్ళెవరో గుర్తుపట్టమ్మా అని అంటే వీళ్ళు అంటూ నా పిల్లలు, వీళ్ళే నా 4 పిల్లలు, ఎక్కడున్నారు మీకు తెలుసా, వీళ్ళు ఎక్కడున్నారో చెప్పరా, వీళ్ళ కోసమే నేను వెతుక్కుంటున్నాను. మా ఆయన పాపం ఏ తప్పు చేయకపోయినా అందరూ కూడా ఆయన తప్పు చేశాడు అనుకుంటూ ఉంటారు, ఆయనే నన్నేదో చేశాడు అనుకుంటారు. పాపం ఎలా ఉన్నాడో ఏంటో, మీకు తెలిస్తే నన్ను తీసుకెళ్ళండి బాబు ప్లీజ్ అంటూ ఉంటుంది. దాంతో ఇక 4 పిల్లలు కూడా తన దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుంటారు. ఎవరు బాబు, నాకేం అర్థం కావట్లేదంటే అమ్మా నువ్వు మాకు దూరం అయ్యి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా, ఈ ఫోటోలో ఉన్నట్టే ఉండిపోతామా, ఆ 4 మేమేనమ్మా అంటాడు మాధవ. ఒక్కసారిగా నా కన్న బిడ్డలు మీరేనా నా కన్న బిడ్డలు అంటూ దగ్గరకు తీసుకుంటుంది. ఇక అలా దగ్గరకు తీసుకున్న తర్వాత నారాయణ కోసం వెతుకుతూ ఉంటే నాన్నని కూడా రమ్మని చెప్పామమ్మా, వస్తాడు, ఒక్క 10 నిమిషాలు ఆగు అంటూ నారాయణకి ఫోన్ చేస్తే ఏంట్రా అంటూ ఉంటే నాన్న అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని కేశవ చెప్పాడు కదా అంటే వస్తున్నానరా, ఎవరికో బాగోపోతే నన్నెందుకు రమ్మంటున్నారు అంటే నువ్వు రానన్నా, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు, చూద్దుగాని రా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా గబా వచ్చేయడంతో ఇక అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఎదురుగా ఉన్నటువంటి మనిషిని చూసి షాక్ అయిపోతాడు. ఒరే మాధవ, తను మీ అమ్మ కదా అని అంటే అవునా అన్న, ఎవరినైతే నువ్వు చంపేశావని తాయారత్త ఇప్పటి వరకు ప్రచారాలు చేసిందో ఆవిడే, ఎవరినైతే చంపేశావన్న నెపంతో నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో వేశారో ఆవిడ బ్రతికే ఉంది. అసలు మా నాన్న తప్పు చేయలేదు అని చెప్పి దిక్కులు పిక్కటిల్లేలా అరిచి చెప్పాలనుకున్నాం, కానీ ఏం ఉపయోగం, అసలు ఎక్కడా కూడా ఛాన్స్ లేకుండా పోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఇక అలా బాధపడుతున్నటువంటి వాళ్ళని చూసి నారాయణ ఇక తన భార్య దగ్గరికి వెళ్ళి ఏమైపోయావు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పనంటే ఆ రోజున నన్ను ఒక దుర్మార్గుడు తరిమాడు, వాడు ఎందుకు తరిమాడు ఏంటి అనేది పక్కన పెట్టినా నేను వాడి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి చివరికి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళిపోయి ఏదో ట్రైన్ ఎక్కేశాను. భయంతో బితుకుమంటూ జనం ఎక్కువ లేని కంపార్ట్మెంట్లో కూర్చుని అలాగే అలసటతో నిద్రపోయాను. ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో నాకు తెలియదు, కానీ నేను దిగిన ఊరేంటో నాకు తెలియదు, ఆ భాష ఏంటో నాకు తెలియదు, చుట్టూ ఉన్న జనాలు నాకు తెలీదు. ఇక నేను అందరినీ అడగ్గా మొత్తానికి మన ఊరి పేరు తెలిసిన ఒక అతను ఇక్కడ కాదమ్మా ఆ బండి ఎక్కువ అని చెప్తే అది ఎక్కబోయి వేరే బండి ఎక్కాను. అలా దేశయాటం చేసినట్టుగా ఎన్నో ఊర్లు తిరిగి చివరికి ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చి మన ఇంటికి వస్తూ ఉండగా పిల్లలు ఆడుకుంటూ రాళ్ళు విసిరేసుకుంటుంటే నా తలకి గట్టిగా బలంగా ఒక రాయి తగిలింది. దాంతో స్పృహ తప్పి పడిపోయాను. ఇదిగో ఈ అమ్మాయి తీసుకొచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిందంట. ఇక్కడ డాక్టర్ గారు చెప్పారు
ఇక దాంతో, అమ్మ మహాలక్ష్మి, నిజంగా నువ్వు మా ఇంటికి లక్ష్మీదేవతవి. ఎన్నేళ్లుగానూ ఎంతో బాధ మోస్తున్న నా కుటుంబాన్ని ఒక దారికి తీసుకొస్తూ నా భార్యని నా ఇంటికి తీసుకొచ్చావు. నా ఇంటికి వెలుగైనటువంటి నా భార్యని నా ఇంటికొచ్చేలా చేశావు. చాలా థ్యాంక్స్ అమ్మ మహాలక్ష్మి అంటాడు నారాయణ. అసలు ఏంటిది? ఎందుకు దేవుడు నన్ను ఎప్పటికప్పుడు నేను దూరం అయిపోదాం అనుకున్న ప్రతిసారి ఈ ఇంటితో బంధాన్ని ఏర్పరుస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ, అసలు ఆ రోజు ఏమైందంటే మిమ్మల్ని ఎవరు తరిమారు అని చెప్పని అంటే, ఏమండి మీకు గుర్తుందా, మీతో పాటు ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు, అతను కాస్త చదువుకున్న వ్యక్తి అని చెప్పి మీరు చాలా గొప్పగా చెప్పేవారు కదా అంటే, అవును, అయితే ఆ ప్రతాప్ ఏమైంది అని అనగానే, ఆ ప్రతాప్ మీరు లేని టైంలో ఇంటికి వచ్చి ఈ స్థలం మొత్తం నువ్వు నాకు రాసిచ్చే చెల్లెమ్మా, ఇందులో నేను పెద్ద అపార్ట్మెంట్ కడతాను, అందులో మీకు 4 ఫ్లాట్లు ఇస్తాను మీ నలుగురు పిల్లలకి. ఇక నేను కుదరదు, ఎందుకంటే అది నా ఇష్టం కాదు, నేను తీసుకునే నిర్ణయం కాదు అని చెప్పాను. పర్వాలేదు, ఏం కాదమ్మా, నువ్వు సరే అంటే మీ ఆయన కూడా ఓకే అంటాడు, వాడిని ఒప్పించే పూచి నాది, నువ్వు పెట్టమ్మా, చిన్న వేలుముద్రే కదా, పెట్టు అంటూ నన్ను చాలా బలవంతం చేశాడు. నేను పెట్టను, దయచేసి వెళ్ళిపోండి అని ఎంతలా బ్రతిమలాడినా సరే వినిపించుకోలేదు. దాంతో ఇక అతను వెళ్ళిపోతూ 2 మనుషులకి నన్ను అప్పగించాడు. దాంతో ఎలా అయినా సరే వేలిముద్ర వేయించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ కూడా నాతో వేలిముద్ర వేయించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ నుంచి తప్పించుకుని నేను పారిపోయాను. అలా ఎంతలా పారిపోయి పరిగెత్తి అలసిపోయి ఆ ట్రైన్ ఎక్కాను అని చెప్పేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అవుతుంది. ప్రతాప కాంట్రాక్టరా అంటూ ఉంటే, అవునమ్మా, ఆడి మూలానే నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. నా భార్య వెళ్ళిపోయిన తర్వాత మా చెల్లెల్ని మా అన్నని ఇద్దరిని రెచ్చగొట్టి వాళ్ళతో కోర్టులో కేసులు కూడా వేయించాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏంటో తెలియదు మహానుభావుడు అని అంటాడు నారాయణ. మీరు చెప్తోంది ప్రతాప్ అంటే అంటూ ఫోటో చూపిస్తుంది మహాలక్ష్మి. ఒక్కసారిగా నారాయణకి కోపం వస్తుంది. వీడి ఫోటో నీ ఫోన్లో ఎందుకుంది అని చెప్పి చాలా గట్టిగా అంటాడు. ఇక అప్పుడు, అంటే ఇతనేనా మీరు చెప్పిన ప్రతాప్ అని అనగానే, అవును, వీడే ఆ ప్రతాప్, వీడే ఇదంతా చేసింది అని చెప్పి ఇక చక్రి వాళ్ళ అమ్మ కూడా కన్ఫర్మ్ చేస్తుంది. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. అంటే మహాలక్ష్మి తండ్రే నాన్న చెప్తున్నటువంటి ప్రతాప, అమ్మ చెప్తున్న ప్రతాప అనుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మహాలక్ష్మి, ఈయన మా నాన్న అంటుంది. నారాయణ షాక్లో ఉండిపోయి, ఏంటి ఈయన మీ నాన్న అంటే నువ్వు ప్రతాప్ కూతురివా? ఏంటిది, ఇలా ఎందుకు జరిగింది? అసలు వాడంటేనే నాకు ఇష్టం ఉండదు, వాడితోటి నాకు సంబంధమే వద్దనుకున్నాను, వాడితోటి నాకు స్నేహమే వద్దనుకున్నాను. ఇప్పుడు నా భార్య చెప్పిన దాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో వాణ్ణి మాత్రం నేను క్షమించకూడదు అనుకుంటూ ఉండగా, ఈలోపు నువ్వేంటమ్మా ఇలా చెప్తున్నావు, నువ్వే ప్రతాప్ కూతుర్ని అంటున్నావు అంటే, అవును మావయ్య, నేనే ఆయన కూతుర్ని అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. దాంతో షాక్ అయినటువంటి నారాయణ, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాధవ అంటే, ఏం చేయటం ఏముంది, తండ్రి బుద్ధులు కూతురికి రావాలని లేవు కదా. తండ్రి మా తల్లిని తరిమి కొట్టి చంపైనా సరే ఆస్తి దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కూతురు ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, ఆ ఇంటిని ఎలా అయినా సరే బృందావనంగా మార్చాలి అనుకుంది. తినకి ఎంత తేడా ఉందో కనిపిస్తోంది కదా. కాబట్టి ప్రతాప్ గురించి మనకు అనవసరం, మనకు మహాలక్ష్మి గురించి మాత్రమే కావాలి. అమ్మ మహాలక్ష్మి, ఇప్పటి వరకు ఏం జరిగిందనేది పక్కన పెట్టే, కానీ నువ్వే మా మహాలక్ష్మివి, మా ఇంటి మహాలక్ష్మివి అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి, ఇకప్పుడు మహాలక్ష్మి అయితే, సరే అయితే మీరంటున్నట్టుగా మా నాన్న చేసిన తప్పు వల్ల మీ కుటుంబం ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడింది, బాధలు పడింది, కష్టాలు పడింది. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబంలా లేకుండా పోయింది. దాని మొత్తానికి నేనే మూల్యం చెల్లించుకుంటాను. నేనిక్కడే ఉంటాను, నీకు భార్యగానే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఈ కుటుంబాన్ని తీర్చిదిద్ది మీ అమ్మ నాన్నని ఒకటి చేసి మాధవకు పెద్దికి పెళ్లి చేసి కేశవ కన్నా బాధ్యతలు కూడా తీసుకుంటాను. మా నాన్న చేసిన తప్పుకి నేను వెయ్యబోయే శిక్ష ఇదే అంటుంది మహాలక్ష్మి. దాంతో చక్రి, ఈ విడాకుల గోల వదిలించేసినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కృష్ణ పరమాత్మ, అడ్డం వేస్తావు చక్రం అనుకున్నాను, కానీ మరి ఇంతలా అడ్డం వేసి కుటుంబాన్ని ఒక్కటి చేస్తావు అనుకోలేదు అంటాడు.
చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.